9th క్లాసు 10th క్లాసు పిల్లలు వాళ్ళ యొక్క అందరి కోరిక మేరకు ఫేర్వెల్ పార్టీ జరపాలని చెప్పేసి గత వారం 10 రోజులుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి నాకు సన్మానం అంత గొప్పగా చేయడంలో ప్రధాన కారణం మీరు ఇచ్చేటువంటి నాకు ఒక మంచి ఫలితం కావాలి. మీ అందరి నుంచి ఒకటే కోరుతా ఉన్నాను, ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మన టీచర్ అందరు కూడా ఒక గొప్ప పేరు రావాలని చెప్పేసి మండల స్థాయిలో కూడా ఫస్ట్ ర్యాంకు రావాలని చెప్పేసి మనందరినీ కోరుతా ఉన్నాను నేను. మరి దీనికి సంకేతంగా అందరూ కూడా అందరూ గట్టిగా చెప్పాలి, నాకు ఇలా చెప్పండి అందరూ గట్టిగా. అబ్బాయి నుంచి వినిపించట్టు, నాకు అమ్మాయిలు గట్టిగా ఓపీ లేదు పాపం. సహకరించినటువంటి సార్ గారికి అలాగే మిగతా స్టాఫ్ అందరికీ కూడాను నా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ కూడాను శుభాశీస్సులు. 10th క్లాస్ స్టూడెంట్స్కి ముందుగా తెలియజేయవలసింది ఏంటంటే, టైం చాలా దగ్గరగా పడింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో స్కూల్కి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే దానికి తగ్గ సమయాన్ని కూడా చూసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అలాగే పిల్లలందరికీ నా తరఫున ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఈ అందమైన సాయంత్రం శుభాకాంక్షలు. మరి ఒక్కొక్కళ్ళు తగ్గేదే అట్టి పర్ఫార్మెన్స్తో మరి దుమ్ము దులిపేస్తున్నారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తిలో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది. అయితే తన శక్తిని తను ఎప్పుడు గ్రహించగలడో అప్పుడు తను ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తన శక్తి ముందు తనకు తెలియాలి. కాబట్టి మరి 10th క్లాస్ పిల్లలు వారి యొక్క స్టామినా వాళ్ళకు తెలిసి ఉండాలి, వాళ్ళపై వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు 10/10 లక్ష్యం వైపుకు దూసుకెళ్ళాలని నా యొక్క ఆకాంక్ష, కోరిక. మరి అందరూ కూడా బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి, రికార్డులు భద్రకొట్టాలి. మరి వారి యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో ఊహించలేము. అందుకనే చెప్పారు, ఎవరి శక్తి ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ తెచ్చుకుంటుంటారు. కాబట్టి అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నా తోటి టీచర్స్కి నమస్కారాలు, అలాగే పిల్లల పేరెంట్స్కి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు గడిచిపోయిన సమయాన్ని మానేసి ఉన్న సమయాన్ని ఇంకా మంచిగా చదివి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక డిసిప్లిన్తో ఉండి మంచిగా ఎగ్జామ్స్ రాసి మన హెచ్ఎం గారికి, మన గ్రామానికి, మన టీచర్స్కి మంచి పేరు తెచ్చి పెడతారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయినా సరే బ్యాచ్ వెళ్ళిపోయినా సరే 10th క్లాస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ఎ బెడ్ ఆఫ్ థ్రోన్స్. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది రోజు పాన్పు కాదు, గులాబీ పాన్పు కాదు, ముళ్ళ బాట.
కాబట్టి జాగ్రత్తగా నడవండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ టు 10th క్లాస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. మరి తొందరలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ. నాయుడు పాఠశాలని, ఉపాధ్యాయుల్ని, తన స్నేహితుల్ని ఉద్దేశించి స్పీచ్. ఇప్పటి వరకు కష్టపడి చదివారు, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ ఒక్క నెలలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ రిజల్ట్లో చూపిస్తుంది. మీరు ఈ స్కూల్కి ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే 100% పాస్ పర్సెంట్. ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గులాబీ పువ్వును చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అంత చిన్న గులాబీ పువ్వు కూడా ముళ్ళ మీదే పూస్తుంది. గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, ఆ అందమైన గులాబీ కూడా ముళ్ళ మీదే పూస్తుంది. సక్సెస్ గులాబీ పువ్వులాగా అందమైనది. ముళ్ళు అనేవి కష్టం లాంటివి. అంటే ప్రతి సక్సెస్ కష్టపడితేనే వస్తుంది తప్ప కష్టపడకపోతే రాదు. కాబట్టి అలాంటి కష్టం, అలాంటి ముళ్ళు జీవితంలో ఎన్నో ఉంటాయి. వాటిని దాటుకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ 10వ తరగతి అనే నెంబర్లోనే మీ సక్సెస్ అనేది దాగి ఉంది. ఆ 10లో ఏమున్నాయంటే 1 0 1 0. నువ్వు సరిగా కష్టపడిపోతే నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు కూడా ఏమైపోతావు అంటే 0 అయిపోతావు. నువ్వు బాగా కష్టపడి చదివినట్లయితే నువ్వు సక్సెస్ అయితే నిన్ను అందరూ కూడా ఎలా చూస్తారంటే నెంబర్ 1గా చూస్తారు. కాబట్టి నెంబర్ 1లా మీరు ఉండాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడిన వాళ్ళకి మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. ప్రతి దాన్ని సాధించాలంటే 1 పట్టుదల ఉండాలి, 2 కృషి ఉండాలి, 3 ఓర్పు ఉండాలి, 4 సహనం ఉండాలి. ఈ 4 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనేది సాధిస్తారు. అటువంటి అందమైన సక్సెస్ని మీరు సాధించాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 100కి 100 మార్కులు సాధించడం చాలా కష్టతరం, కానీ సాధ్యమే. కానీ తెలుగులో మీకు మంచి మార్కులు అయితే వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. మరి అందరూ పాస్ అవ్వాలి, ఫెయిల్యూర్స్ అనేవి ఉండకూడదు అనేది నా యొక్క అభిలాష. కాబట్టి మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉద్దేశించి ఎంతో గొప్పగా సందేశం ఇచ్చారు. అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని సక్సెస్ఫుల్గా లైఫ్లో కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను నిన్న అనుకున్నా ఇక్కడికి వచ్చి బోర్ని ఏడ్చేస్తారేమో, స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అండి, చాలా బాధగా ఉందని. నిజంగా స్కూల్ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇలాంటి స్పీచ్ వినాల్సి వద్దాము, సెంటిమెంట్ డైలాగ్ వినపడదేమో అనుకోండి. నాకు అసలు ఆ డైలాగే ఎక్కడ వినపడలేదు. నీకు బాధగా లేదా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. స్పీచ్ ఇవ్వండిరా బాబు అంటే అసలు ఎవరు వచ్చి మాట్లాడలేదు. స్కూల్ మరి నెక్స్ట్ ఒక 1 మంత్లో అందరూ కూడా స్కూల్ నుంచి మూవ్ అవ్వాల్సింది ఖచ్చితంగా. అందరూ కూడా ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్ కూడా ఒక స్కోర్ మార్క్ క్రియేట్ చేసి ఒక ఛాలెంజ్ క్రియేట్ చేసేయాలండి. ఎప్పటికీ కూడా మా స్కోర్ని డామినేట్ చేయలేరు అనేటటువంటి ఒక స్కోర్ని ఇక్కడ రిలీజ్ చేసేయాలండి. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా అందరూ కూడా 100% పాస్ అయ్యి ఈ బ్యాచ్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా మేము వేరే స్కూల్కి కానీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే అందరూ కూడా ఈ బ్యాచ్ను గుర్తుపెట్టే విధంగా అందరికీ కూడా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా నాకు జాబ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను టీచ్ చేసినటువంటి 10th క్లాస్ బ్యాచ్
నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా ఈ బ్యాచ్ని. నాకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చి వెళ్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాను. ఒక 2-3 మంత్స్ ముందుగా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 100 కొట్టిద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోవడం, టైం చాలా తక్కువ ఉండడం, చాలా లేట్గా రావడం జరిగింది. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కానీ ఈ బ్యాచ్ 100% ఇస్తానా లేదని నాకు గ్యారంటీ అయితే లేదు. కానీ నెక్స్ట్ బ్యాచ్ 9th క్లాస్లో 100% 10 స్టూడెంట్స్ ఖచ్చితంగా 10 మంది స్టూడెంట్తో 100 అవుట్ ఆఫ్ 100 కొట్టిస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి నా చేతిలో ఉంటారు కాబట్టి 100 అవుట్ ఆఫ్ 100 నా మ్యాథ్స్ సబ్జెక్ట్లో 100కి 100 10 మందితో కొట్టిస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ బ్యాచ్కి మాత్రం నేను ఆ ఛాలెంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను వచ్చింది చాలా లేట్గా వచ్చాను, లేట్గా జాయిన్ అయ్యాను. ఈ లోపల సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకు ఎవరు చదువుతారు, ఎవరు చదవరు, ఎవరు డల్గా ఉన్నారు, ఎవరు కొంచెం షార్ప్గా ఉన్నారని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. నేను అర్థం చేసుకునేటప్పటికే టైం అయిపోయింది. సరే ఏదో స్టార్ట్ చేద్దామని చెప్పే టైంకి ఎగ్జామ్స్ రావడం, మళ్ళీ ఆ పేపర్ కరెక్షన్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇవ్వడం, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ సరిగ్గా నేను బ్యాచ్ని షైన్ చేయలేదని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఈ బ్యాచ్కి నేను చెప్పాను అనేటటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. కానీ అందరూ కూడా పాస్ అయ్యి బయటికి పంపిస్తే చాలు అనేటటువంటి ఫీలింగ్తో ఉన్నాను. నిజంగా మీరు బాధపడుతున్నారు లేదు, కానీ నాకు బాధగా ఉంది. బ్యాచ్ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కనిపిస్తారు లేదని. ఎక్కడికి వెళ్ళినా సరే టీచర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయండి. టీచర్స్ అందరికి కూడా రెస్పెక్ట్గా ఎక్కడ కనిపించినా సార్ మన సార్ అని చెప్పి గౌరవంగా మాట్లాడండి. స్కూల్ వదిలేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్తో మాకు సంబంధం లేదు, ఆయన ఎవడు ఇదెవడు అన్నట్టుగా చూడకుండా మన స్టాఫ్ ఎవరు కలిసినా సరే మీకు ఎంత దూరంలో కనిపించినా దగ్గరికి వెళ్ళి సార్ బాగున్నారా అని చెప్పి చిన్నగా మాట్లాడి నేను మీ స్టూడెంట్ అని చెప్పి ఒకసారి మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఆ స్టాఫ్ మిమ్మల్ని చూసి ఎంతో మురిసిపోతారు. మన కొల్లివారిగూడెం మీటింగ్కి వెళ్ళినప్పుడు అదే భోజనానికి వెళ్ళాం. ఆ పావని అనేటటువంటి అమ్మాయి సార్ మా ఊరు బాగుందా సార్ అని నన్ను వెళ్ళంగానే, మాది మచ్చినవారుడే, కొల్లివారిగూడెం వెళ్ళిన తర్వాత మా ఊరు బాగుందా అని చెప్పి అని అడిగింది. నాకు కొంచెం ఆనందంగా అనిపించింది. అంటే ఒక స్టాఫ్ను కొంచెం గౌరవంగా పిలవడం అలాగా. ఎక్కడికి వెళ్ళినా సరే స్టాఫ్ని ఐడెంటిఫై చేయండి. చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోవద్దు. మాకు చెప్పినటువంటి ఉపాధ్యాయులను మనం మర్చిపోకుండా గౌరవించుకుంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి మేము ఈ స్థాయిలో నిలబడ్డాం. ఇదే స్కూల్లో చదువుకుని మళ్ళీ ఇదే స్కూల్లో టీచింగ్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వెళ్ళేటటువంటి ప్రతి జనరేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్కి దిట్టుగా 100 అవుట్ ఆఫ్ 100 ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి బ్యాచ్లను కూడా 10 మంది స్టూడెంట్స్ తయారు చేసి బయటకు పంపిస్తానని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత మా చంద్రిక మేడం గారు ఉంటే చదవమన్నట్టుగా పనులన్నీ చాలా చక్కగా జరిగిపోతూ ఉంటాయి. మరి మేడం గారు మనసు చాలా మంచిది. ఆ మనసు ఎంత మంచిదో ఇప్పుడు మేడం గారి మాటల్లోని మీరందరూ కూడా విందరు. కానీ ఈ సమయం మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. 10th క్లాస్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ అందరూ పాస్ అయ్యి స్కూల్ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.